ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. వెంకటగిరి సిఐ ఏవి రమణ పరీక్ష కేంద్రాలను పరిశీలించి విద్యార్థులకు పెన్నులను పంపిణీ చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షలను ఏకాగ్రతతో బాగా రాయాలని విద్యార్థులకు సిఐ ఏవి రమణ తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఏవి రమణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి. ఈ రోజు నుంచి మనకి 15 రోజుల పాటు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేది జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అందులో భాగంగా మన వెంకటగిరిలో మూడు ప్లేసుల్లో, అలాగే డక్కిల్లో ఒక ప్లేస్లో, అంటే మన సర్కిల్ పరిధిలో 4 సెంటర్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బాలబాలికలందరికీ కూడా ప్రత్యేకంగా మా పోలీస్ శాఖ తరఫున ఆశీర్వాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈ ఇంటర్మీడియట్ అనేది మనకి ప్రాథమికంగా ఒక హార్డిల్, ఒక అడ్డంకి అనమాట అని అందరూ కూడా అపోహతో ఉంటారు. అలాగే కాలేజీ యాజమాన్యాలు కూడా ఎక్కువ శాతం ర్యాంకింగ్ రావాలని చెప్పేసి వాళ్ళ మీద బాగా ఒత్తిడి చేస్తూ ఉంటారు. అలాగే పేరెంట్స్ కూడా, ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా పిల్లల మీద బాగా ఒత్తిడి అనేది ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అప్పుడు బాగా వాళ్ళకి ఒత్తిడి కలగజేస్తూ ఉంటారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఖచ్చితంగా పిల్లలు అనేవాళ్ళు వాళ్ళ ఆలోచన దృక్పథంతో ఈ 1 ఇయర్ కాలంలో వాళ్ళు కష్టపడి ఎన్నో రకాలుగా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా చేస్తూ ఉంటారు. అలాగే మామూలుగా ఈ ఎగ్జామ్స్ కూడా ముందుగానే అన్ని రకాల ఎగ్జామ్స్ రాసి ఉంటారు. ఒక 4-5 సార్లు వాళ్ళందరూ కూడా వాళ్ళని ఏదో ఒత్తిడి కలగజేయడం వల్ల ఇక్కడ ఎగ్జామ్స్ రాసే సమయంలో వాళ్ళు ఒత్తిడికి గురైపోయి ఎగ్జామ్స్ సరిగా రాయలేక టెన్షన్ పడిపోయి వాళ్ళు మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులందరికీ అలాగే కాలేజీ యాజమాన్యాలందరికీ కూడా ప్రత్యేకంగా మేము తెలియజేసేది ఏంటంటే, పిల్లల మీద ఒత్తిడిని పెంచొద్దు. వాళ్ళు సంతోషంగా, హ్యాపీగా, వాళ్ళు ఆనందంగా రాయటానికి మనం ప్రోత్సహించాలా. కాబట్టి దయచేసి పేరెంట్స్ అందరూ కూడా, అలాగే కాలేజీ యాజమాన్యం కూడా ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. పిల్లలందరూ కూడా ఎవరైతే బాలబాలికలు ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరికీ, అలాగే ప్రత్యేకంగా మన వెంకటగిరి కాన్స్టిట్యుయెన్సీలో రాస్తున్నటువంటి బాలబాలికలందరికీ కూడా ప్రత్యేకంగా మా పోలీస్ శాఖ తరఫున వాళ్ళందరికీ శుభాశీస్సులు అందజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరిగేటువంటి ఈ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అనేది అమలు జరుగుతూ ఉంది. మెయిన్ ఈ పేరెంట్స్ అలాగే కాలేజీ యాజమాన్యాలు కూడా ఇక్కడికి దగ్గరకు వచ్చేసి వాళ్ళు ఏదో టెన్షన్ పడతా ఇక్కడ ఉంటాం జరుగుతూ ఉంది. అవన్నీ కూడా 144 సెక్షన్ ఉన్నందువలన ఇక్కడ ఎవరు కూడా ఉండటానికి లేదు. దాదాపుగా 200 మీటర్ల దూరం వరకు, అలాగే ఈ 200 మీటర్ల దూరం వరకు కూడా ఎటువంటి జిరాక్స్ సెంటర్లు కానీ, ప్రింటింగ్ కానీ, అలాగే సెల్ ఫోన్ షాప్స్ కూడా ఇక్కడ ఓపెన్ చేసి ఉండకూడదు. వాళ్ళకి ఆల్రెడీ ముందుగానే మేము అందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అలాగా ఎవరైనా జిరాక్స్ సెంటర్లు కానీ, అలాగే సెల్ ఫోన్ సెంటర్స్ కానీ ఏదైనా ఓపెన్ చేసి ఉంటే వారి మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం. కాబట్టి తప్పనిసరిగా దీని మీద అందరూ కూడా అవేర్ అయ్యి ఉండాలా. ప్రత్యేకంగా వాళ్ళందరికీ ముందుగానే చెప్పి ఉంచడం జరిగింది. కాబట్టి పిల్లలందరూ కూడా జాగ్రత్తగా అన్ని ఆలోచన దృక్పథంతో వాళ్ళు జాగ్రత్తగా రాయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. మార్చి 8 జరిగే లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని వెంకటగిరి సిఐ ఏవి రమణ తెలియజేశారు. నమస్కారం అండి. నా పేరు ఏవి రమణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి. ఈ రోజు నుంచి మనకి వారం రోజుల్లో మనకి మెగా లోక్ అదాలత్ అనేది మార్చి 8న ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా మన వెంకటగిరి కోర్టులో కూడా ఈ మెగా లోక్ అదాలత్ని మార్చి 8న నిర్వహించడానికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా మాకు ఉన్నటువంటి సర్కిల్ పరిధిలో వెంకటగిరిలో 22 కేసుల్ని, అలాగే బాలాయపల్లిలో 22 కేసుల్ని, అలాగే డక్కిల్లో మరో 12 కేసుల్ని, ఈ క్రిమినల్ కేసెస్ మొత్తం 56 కేసుల్ని మేము ఈ లోక్ అదాలత్కి ఐడెంటిఫై చేయడం జరిగింది. దీనికి సంబంధించి అందరికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చాలామంది ఈ కంప్లైనెంట్ అయితేనేమి, రెస్పాండెంట్స్ అయితేనేమి, అలాగే అక్యూజర్ అయితేనేమి, ఇది ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కేసెస్లో, అలాగే ఆస్తి తగాదాలు, స్థల వివాదాలు, కొట్లాట కేసులు, చెక్ బౌన్స్ కేసెస్, అలాగే యాక్సిడెంట్స్ కేసెస్, ఇలాగా చాలా కేసులు ఈ కాంపౌండబుల్ కేసెస్ ఉంటాయి అన్నమాట. రాజీ చేయదగినటువంటి కేసులు ఇవి కొన్ని సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ విలువైనటువంటి కాలాన్ని, అలాగే డబ్బుని కూడా
వృధా చేసుకుంటూ మానసికమైనటువంటి వ్యధ చెందుతూ ఉంటారు వీళ్ళిద్దరు కూడా. ఎవరైతే కంప్లైంట్ చేసి ఉంటారో వారు, అలాగే అవతల పక్క ఉన్నటువంటి రెస్పాండెంట్స్ కావచ్చు, అక్యూజ్డ్ కావచ్చు, వీళ్ళంతా కూడా కోర్టు చుట్టూ తిరుగుతూ ఎన్నో రకాలైనటువంటి మానసికమైనటువంటి వ్యధ చెందుతూ ఉంటారు. దీనికి పరిష్కారం ఒకే ఒకటి, దాన్ని లోక్ అదాలత్ ఇది మార్చి 8న మనకు చేసుకుంటా ఉంది. కాబట్టి అర్థం చేసుకొని ఈ కక్షిదారులందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని దీనిలో రాజీ చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. రాజీ మార్గం రాజమార్గంగా చెప్పబడతా ఉంది. కాబట్టి అడ్వకేట్స్ అందరికి కూడా ప్రత్యేకంగా మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. దయచేసి సహకరించి ఎక్కువ కేసులు లోక్ అదాలత్లో డిస్పోజ్ అయ్యే విధంగా మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి అడ్వకేట్స్ కూడా మేము కోరుతా ఉన్నాం. అలాగే లోక్ అదాలత్లో కాంపౌండ్ అయితే ఇరుపక్షాలు గెలిచినట్లుగా భావించవచ్చు. ఇరుపక్షాలు ఏ ఒక్కరు ఓడినట్లుగా కాకుండా ఇరుపక్షాలు కూడా దీనిలో గెలిచిన వారు అవుతారు. కాబట్టి ఇగోలకి పోకుండా దయచేసి లోక్ అదాలత్ని సద్వినియోగం చేసుకుని ఎక్కువ కేసుల్లో రాజీ చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. విలువైన కాలాన్ని అలాగే డబ్బుని కాపాడుకోండి. ముఖ్యంగా మానసికమైనటువంటి ప్రశాంతతని మీరు పొందండి అని చెప్పేసి కక్షిదారులందరికీ ప్రత్యేకంగా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.